హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వ్యూవర్స్, నేను ఈరోజు మీకు అంటే మన కెరియర్లో సక్సెస్ అవ్వడానికి చాలామంది ఎలాగా ఈ జ్యోతిష్యాన్ని ఫాలో అవ్వాలి ఏంటనేది తెలీదు. బట్ ఈరోజు మనకు చాలా యాప్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఆ యాప్స్ని ఫాలో అవుతూ కూడా జనరల్గా ఇప్పుడు ఆస్ట్రాలజీ చెప్పించుకోలేని వాళ్ళు, లేకపోతే వాళ్ళకి సెల్ఫ్ అవేర్నెస్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా నేర్చుకోవాల్సిన, ఒక చిన్న ఐడియా ఇస్తున్నాను. ఎందుకంటే ఇది నాకు ఎందుకో ఇవ్వాలని అనిపించింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో నేను చెప్పాను కదా క్లాసెస్ నేర్పించడానికి, ఇది జనరల్గా మీకు కూడా ఉపయోగపడుతుందని. ఇందులో నేను అంటే మీ ఆత్మకారకి ఒక గ్రహం ఉన్న స్థితిని బట్టి మీరు ఏ వృత్తుల్లో రాణిస్తారు, లేకపోతే ఎలాంటి విషయాలు ఈ జన్మలో చాలా ఈజీగా అంటే అచీవ్ అవుతారు అనే విషయాన్ని నేను చెప్తాను. ఇందులో పరాశరి మహర్షి గారు మనకు రాసినటువంటి శ్లోకాన్ని నేను చదువుతాను, వినండి. ఆ, ఆత్మానుకూలమే వత్ర భావాన్ని ఫలదాయకం. అంటే జనరల్గా భావం అంటే ఆత్మకారకమైన గ్రహం ఉన్న భావాన్ని బట్టి ఆ ఫలాన్ని అనేది ఖచ్చితంగా ఈ జన్మలో మీకు ఈజీగా అందుతుంది అనమాట. ఇందులో గ్రహం ఉచ్చ నీచ స్థితులు బట్టి మీకు మీ లైఫ్లో ఎలాంటి విషయాల మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి, ఆ ఫోకస్ అనేది మీకు ఎంతవరకు హెల్ప్ చేస్తుంది, లేదా ఏదైనా అచీవ్ అయ్యేటప్పుడు. ఇప్పుడు జనరల్గా శని మీ ఆత్మకార గ్రహమే ఉచ్చ స్థితిలో ఉన్నట్టయితే ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని, క్వాలిటీ అవుట్కమ్ని, ఒక రిచ్ ప్రోడక్ట్కి కోసం అంటే మీరు పుట్టారనమాట. అంటే ఆల్మోస్ట్ అంటే మీకు చాలామంది స్వామీజీలు అంటే గురువులు ఇలాంటి వాళ్ళందరూ కూడా మీరు గమనించినట్టయితే వాళ్ళు సర్వీసెస్ ఎలా ఉంటాయంటే అంటే హిమాలయాస్, యోగాస్, ఇప్పుడు మహాకుంభ మేళాలో మనం చూసిన వాళ్ళకి చూడండి, వాళ్ళ ఫండ్స్, వాళ్ళు ఇస్తున్న కార్లు ఇవన్నీ కూడా ఏంటంటే క్వాలిటీ పీపుల్ ఉన్న వాళ్ళకి, అంటే గొప్ప వాళ్ళకి కొన్ని ప్రోడక్ట్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఐఫోన్ ఉందనుకోండి, ఆయనకి స్టీవ్ జాబ్స్ గారికి కూడా శని ఉచ్చులో ఉంటారు. ఆయనకి ఆత్మకార గ్రహం కూడా అలాగా చాలా గ్రహస్థితులు ఉన్న వాళ్ళకి ఈ యోగం చాలా బలంగా పనిచేస్తుంది. అలాగే నష్టం అంటే నీచ స్థితి పడినప్పుడు కూడా జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. అయినా సరే వాళ్ళు పైకి రావాలంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని 3 ఉంటాయి ఇప్పుడు గ్రహస్థితిలో. ఆ 3 ఫేజెస్ని మార్చుకుంటూ మీరు మీ జీవితంలో ముందుకు ఈజీగా వెళ్ళగలిగేటటువంటి స్థితిని ఈ ఆత్మకార గ్రహం యొక్క స్థానాన్ని చూసి చెప్పొచ్చు. మీరు ఈ ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోండి. ప్లస్ మీకు పరాశరి మహర్షి గారు స్వయంగా ఇచ్చినటువంటి శ్లోకం, ప్లస్ జెమినీ సిద్ధాంతం మీకు ఐడియా ఉండే ఉంటుంది. లేదని పక్షంలో మీరు ఒక యాప్లో వేసుకున్నా కూడా హైయెస్ట్ డిగ్రీ ఉన్న ప్లానెట్ ఏ రాశిలో ఉందో ఆ రాశి అక్కడ ఉన్న స్థితిని బట్టి మీరు 100% దాని రిజల్ట్స్ అనేవి తీసుకొని హ్యాపీగా లైఫ్లో బతకడానికి ఇది ఒక మంచి టిప్. ఈ వీడియో ద్వారా కొంత నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేస్తారని ఆశిస్తున్నాను.